ఖచ్చితంగా పార్టీ అనేది ఇతనొక్కడు మాత్రమే మిగిలే సిచ్యువేషన్ రానున్న రోజుల్లో దగ్గరుంది. రైట్. స్థితప్రజ్ఞత అనేది ఇంపార్టెంట్. భగవద్గీతలో కూడా చెప్తారు శ్రీకృష్ణుడు. 100%. అధికారం ఉన్నప్పుడు అహంకారం, అహంభావం ఉండకూడదు. అలా అని చెప్పి ఓడిపోయినప్పుడు వైరాగ్యం కూడా ఉండకూడదు. మనం ఏంటంటే మనం కర్మలు చేస్తూనే ఉండాలి, ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాము, ఆ కర్మలను చేయడం ఆపకూడదు అని చెప్పి. నాకు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఆ రోజు ఆయన అనుభవాల్ని రీసెంట్గా పంచుకున్నారు. బహుశా మీరు కూడా అది ఫాలో అయ్యి ఉంటారు. అంటే మనిషి ఏ రకంగా ఆలోచిస్తారంటే చాలా స్పోర్టివ్గా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు కంపేర్ చేస్తే ఆ అధికారం లేకపోతే మనం ఉండలేము, బతకలేము అనే ఒక రకమైన దాన్ని ఏమంటారు ఏదో ఏదో పదం ఉంది, ఆ పదం నేను వాడకూడదు. సో ఆ స్థితప్రజ్ఞత అనేది జగన్మోహన్ రెడ్డిలో కనిపించడం లేదనేది ఇప్పుడు సొంత పార్టీ నాయకులే చెప్తున్న మాట. ఎందుకు ఇదే డిబేట్లో నేను చెప్తున్నాను, ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీ జగన్మోహన్ రెడ్డి గారికి వైరాగ్యం వచ్చేసిందట, ఆయన అస్త్ర సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట, రాయపాటి అరుణ్ గారిని పిలుస్తున్నాను, మీ పార్టీ నుంచి మీరు మాట్లాడతారా అంటే ఏమోనండి మా జగన్ గారికి ఏమైందో అర్థం కావట్లే అని వాళ్ళు పాల్గొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్లానింగ్ ఏంటి, ఈ పార్టీని ఏ రకంగా మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తారు, లేకపోతే ఏ రకంగా ఆయన వెళ్తారు అనే దాని మీద ఎవరికి ఇప్పటికీ దిశానిర్దేశం లేదు. అదే మనం చూసాం, తెలుగుదేశం పార్టీ 23కే పరిమితమైనప్పుడు ఒక 4 ఎమ్మెల్యేలను వైసీపీలోకి తీసేసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ పట్టు సడలించలే. ఎన్ని అవమానాలు ఎదురైనా, అసెంబ్లీలో ఆయన ఇబ్బంది పెట్టినా, వాళ్ళ ఆవిడని తిట్టినా కూడా ఆయన శపథం చేసి మళ్ళీ దీనిలోకి వచ్చిన పరిస్థితి. సో నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మనం మాట్లాడుకుందాం, ఒక కేస్ స్టడీ అని చెప్పి ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు ఏం చేయకూడదో అన్నీ చేస్తే ఫలితం ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూసాం. అండ్ ప్రతిపక్ష నాయకుడిగా నాకు హోదా ఇవ్వండి, మీరు నాకు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అంటే మీమ్స్ చూశాను, నేను కొన్ని ట్రోల్స్ చూశాను జనసేన పార్టీ. నాకు చాక్లెట్ ఇస్తేనే. నాకు ఒక సందేహం ఉంది సార్, చెప్పండి. నాకు సందేహం ఉంది. చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా వెళ్ళి అసెంబ్లీలో చేసేది ఏముంది? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నీకు కనుక సవ్యంగా తెలిసి ఉంటే, వారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నువ్వు ఇది తప్పు కదా, ఇలా చెయ్యాలి కదా అని సలహాలు ఇవ్వడమో, ప్రశ్నించడమో, ప్రజల పక్షాన వాయిస్ ని వినిపించడమో చేయగలవు. నీకు 151 సీట్ల భారీ మ్యాండేట్ ఇస్తే అసెంబ్లీలో ఏం చెయ్యాలో, ప్రజల కోసం ఏం చేయాలి నీకు తెలియలా. ఇవాళ నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకొని చేసేది ఏంటి? ఇంకా నా భాషలో చెప్పండి, నీకు వర్డ్ వాడాలి కానీ ఈ మధ్య వాడట్లేదు అట్లాంటి వర్డ్స్. ఏం చెయ్యగలవు? నీకు ఇప్పుడు ఇస్తారు సరే, తండ్రి లేని బిడ్డ, తల్లి చెల్లి వదిలేసిన బిడ్డ, భార్య తప్ప దగ్గరకు ఎవరు పోలేని బిడ్డ, జాలిపడి ఇస్తారు నీకు ప్రతిపక్ష హోదా. నువ్వు ఏం చెయ్యగలవు? అసెంబ్లీలో ఏం చెయ్యాలి, ఎలా చేయాలి నీకేం తెలుసు? ఏ రోజన్నా ఒక అసెంబ్లీ సెషన్ సరిగ్గా సవ్యంగా ప్రజల కోసం నడిపావా? భజన 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 భజన, లేదంటే తిట్లు, లేదంటే గొడవలు. ఇది తప్ప అసెంబ్లీలో ఏమన్నా నీకు చేత అయిందా? పోనీ ఈ 5 ఏళ్లలో ప్రజల కోసం శాశ్వతంగా ఏదైనా ఒక మంచి నువ్వు చేసావా? నేను చేసిన మంచిది జీవితకాలం ఆంధ్ర రాష్ట్రంలో గుర్తుండిపోయింది, దీని మీద లబ్ధి పొందిన ప్రజల జీవితకాలం ఎదుగుతారనేలాగా చెప్పుకోవడానికి నీకేమైనా ఉందా? ఇవి ఏం చెయ్యాలి పరిపాలన అనేది నీకు తెలిస్తే ఇప్పుడున్న పరిపాలకుల్ని ఎలా క్వశ్చన్ చేయాలనేది నీకు తెలిసిద్ది. అదే తెలియనప్పుడు నీకు ఇది ఇచ్చిన ఉపయోగం ఏంటి? అనవసరంగా నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి నువ్వు చెప్పుకోవడం, నీ కుర్చీ తీసుకొచ్చి ముందేసి జనాలకు అడ్డంగా పెట్టడం తప్ప. రైట్. అండ్ ఇంకొకటి అదే చెప్తున్నాను కదా, జనసేన పార్టీ సోషల్ మీడియాలో నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అంటే చూస్తున్నా నేను. ఇవన్నీ కూడా బాగా జనాలు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. అంటే మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి, వైఎస్ జగన్మోహనపురం చూసారా ఈ అద్భుతాన్ని? చూసామండి, అప్పట్లో ఒక వెలుగు వెలిగిందిగా, ఇప్పుడు మళ్ళీ వెలుగుతుంది. మీ జనసేన వాళ్ళే అక్కడ కాకినాడ రూరల్లో పంత నానాజీ గెలిచారు కదా జనసేన పార్టీ నుంచి. ఆయన గెలిచిన తర్వాత ఇన్నాళ్ళు అటువైపు వెళ్ళడానికి దాన్ని తీయడానికి కూడా ఎవరు సాహసించలేదట. రీసెంట్గా వెళ్ళి మీ జనసేన వాళ్ళు జనసేన జెండా కూడా ఎగరేస్తున్నారు చూడండి. సో దీన్ని ఏమనాలి? ప్యాలెస్లు, పథకాలకు పేర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, అండ్ ఊర్లకు కాలనీలకు ఆయన పేర్లు పెట్టుకోవడం అంటే ఏంటి? అంటే ఎలా అర్థం చేసుకో